హలో అండి, హాయ్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. అండ్ ఎవ్రీ డే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. సో టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్గో లెవెల్స్ అండ్ డేటా అండ్ అదేవిధంగా లైవ్ మార్కెట్లో కూడా షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేస్తూ పెడుతుంటాను. సో అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రైడే రోజు కూడా చేశాను. సో మార్కెట్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్లో బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేయండి, మార్కెట్ ఒక రేంజ్లో స్టక్ అయి ఉందని చెప్పి. సో ఐ హోప్ అది హెల్ప్ అయింది అనుకుంటున్నాను, ఓవర్ ట్రేడింగ్ ఓవర్ చేయలేదు అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం మార్కెట్స్ చూసామనుకోండి, మార్కెట్స్ అనేది 2 days నుంచి కూడా మార్కెట్ ఒక సైడ్ వేస్ జోన్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ నుంచి మార్కెట్లో ఒక అప్ స్పైక్ వచ్చింది. పర్టికులర్లీ మార్కెట్ 24,300 నుంచి 24,500 వరకు. బట్ ఆ లెవెల్స్ మార్కెట్ సస్టైన్ అవ్వలేదు, అండ్ సస్టైన్ అవ్వకుండా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అండ్ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో ప్రీవియస్లీ ఈ విషయం మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. మార్కెట్ ఒకవేళ ఈ సపోర్ట్ కట్గా బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్లో అని. బట్ మార్కెట్ ఓపెన్ అవ్వడమే దీని కింద ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనం చూసినట్టయితే 915 క్యాండిల్ రేంజ్లోనే మార్కెట్ ఎంటైర్ డే మొత్తం కూడా టైంపాస్ చేసింది. మార్కెట్ కంప్లీట్లీ ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్, అండ్ ఏదైతే రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ 915 క్యాండిల్ రేంజ్ దగ్గరకు వచ్చినప్పుడు రిజెక్ట్ చేస్తూ వస్తుంది, అండ్ 915 క్యాండిల్ లో దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్లో సపోర్ట్ తీసుకుంటా ఉంది. కంప్లీట్లీ డే మొత్తం కూడా చాపీగా ఉండే, బోత్ సైడ్స్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ రెండు కూడా డికే ఎఫెక్ట్ మనకు కనిపించింది. సో రేపు సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ అనేది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ చూసినా రివర్సల్ క్యాండిలే, అండ్ ఇక్కడ డైలీలో మనం చూసినా సరే మార్కెట్ ఒక రేంజ్ స్టక్ అయి ఉంది. అండ్ మోస్ట్లీ ఏప్రిల్ 13 నుంచి ఆర్ 14 నుంచి మనం చూసామనుకోండి, అండ్ ఆల్మోస్ట్ ఇప్పటివరకు మనం చూసినట్టయితే నిఫ్టీ ఓన్లీ జస్ట్ 700 పాయింట్స్ మధ్యలోనే మూవ్ అవుతుంది. ఓకే, అండ్ ట్రెండింగ్ మూవ్ లేదు. అండ్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం చూసినట్టయితే May 10th వచ్చేసాం. సో మార్కెట్ వచ్చేసి ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అని మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో ట్రేడింగ్ జోన్లో ఉంది నిఫ్టీ. అండ్ ఇప్పుడు మనం అప్ సైడ్లో మనం చూసామనుకోండి, మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి అప్ సైడ్లో 24,240 లెవెల్ అండ్ అప్రాక్సిమేట్లీ 24,250 అనుకోవచ్చు, ఎందుకంటే ఈ దగ్గరలో ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది. అండ్ 24,300 లెవెల్ ఈ అప్పర్ సైడ్లో ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసిన సపోర్ట్ ఉంది. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, అందుకోసం ప్రైస్ అనేది స్టక్ అయి ఉంది. ఓకే, సో మార్కెట్లో స్ట్రాంగ్ వాల్యూమ్ వచ్చి ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే తప్ప మనం అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయలేము. సో మార్కెట్లో స్ట్రాంగ్ వాల్యూమ్ వచ్చి ఈ లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి అప్ సైడ్లో, అప్పుడు మనం ఫర్దర్గా అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అట్లీస్ట్ మార్కెట్ 24,250 బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు మనం ఫర్దర్గా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 24,300 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అది బ్రేక్అవుట్ అయితే మార్కెట్లో షార్ట్ కవరింగ్ కావచ్చు. టువర్డ్స్ 24,500 వరకు మార్కెట్లో షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ అయితే 300 బ్రేక్అవుట్ అయితే. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ 24,150 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ తీసుకుంటుంది. దాని కింద మనం చూసామనుకోండి 24,150 అండ్ 24,100 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్ ఈ రేంజ్కి. ఒకవేళ ఈ రేంజ్ 150-100 కనుక బ్రేక్ అయింది అనుకోండి డౌన్ సైడ్కి, సో మార్కెట్ వచ్చేసి నెక్స్ట్ 24,000 వరకు రావచ్చు. అంటే మార్కెట్ ఇక్కడ 24,150 ఆర్ 100 బ్రేక్ అయితే మార్కెట్ ప్రీవియస్లీ 24,000 కింద ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ పర్టికులర్ రేంజ్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఈ లో టార్గెటెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్కెట్ ఒకవేళ ఇది బ్రేక్ అయితే మార్కెట్ 23,800 వరకు కూడా మార్కెట్ వచ్చేయచ్చు. 23,800 వరకు కూడా మార్కెట్ రావచ్చు. ఎప్పుడు 24,000 లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే. ఓకే, 24,000 లెవెల్ బ్రేక్ అయితే 23,800 వరకు రావచ్చు. సో సింపుల్ ప్లాన్ రేపటికి మార్కెట్ అనేది ఈ డౌన్ సైడ్లో మార్కెట్ 24,150, 120 కనుక బ్రేక్ చేస్తే పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ కొంచెం వీక్గానే కనిపిస్తుంది కాబట్టి లిటిల్ బిట్ మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెగిటివ్ అన్న ఫ్లాట్ ఓపెన్ అవ్వచ్చు, స్లైట్లీ పాజిటివ్ అన్న ఫ్లాట్ ఓపెన్ అవ్వచ్చు. ఓపెన్ అయితే ఇదే రేంజ్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే వెయిట్ చేయండి మార్కెట్లో బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ కోసం. మార్కెట్ ఒకవేళ ఎంటైర్ డే మళ్ళీ ఇదే రేంజ్లో స్టక్ అయింది అనుకోండి, ఎటువంటి ట్రేడ్ మీకు దొరకదు. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అయితే, డౌన్ సైడ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి రీటెస్ట్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి బ్రేక్ డౌన్ అయితే రీటెస్ట్లో మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే రీటెస్ట్లో మార్కెట్ హోల్డ్ చేస్తుంటే అప్ సైడ్కి మనం ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే
ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ చూపించే ముందు నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. ఇక్కడ చూడండి నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ సిన్స్ మనకి ఏప్రిల్ 15th నుంచి యాజ్ ఆఫ్ నో May 8th, సో ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కంప్లీట్లీ మార్కెట్ ఒక 700 పాయింట్స్ మధ్యలో ఉంది. సో చాలా వాలటిలిటీ మార్కెట్లో రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం. మార్కెట్స్ ఎక్కడికి కూడా అంటే ట్రెండింగ్ మూవ్ కనిపించట్లేదు. ప్రీవియస్లీ మనకి ఫిబ్రవరి కూడా ఇదే జరిగింది. ఇక్కడ చూడండి ఫిబ్రవరిలో కూడా మార్కెట్ ఈ పర్టికులర్ రేంజ్లో కూడా మార్కెట్ అలాగే బిహేవ్ చేసింది. దాని తర్వాత ఎప్పుడైతే రేంజ్ బ్రేక్ డౌన్ అయిందో మార్కెట్ అక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయినప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ పర్టికులర్ లో హై నుంచి మనం చూస్తే 3000 పాయింట్స్ దగ్గర మార్కెట్ ఫాలో అయింది. సో అగైన్ మార్కెట్ అలాంటి ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతుంది. మార్కెట్లో ఒకవేళ రేంజ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ యాజ్ ఆఫ్ నో ఏదైతే ఛానల్ బ్రేక్అవుట్ అయిందో ఆ ఛానల్ బ్రేక్అవుట్ సస్టైన్ అవ్వట్లేదు. సో మార్కెట్ అనేది ఈ క్యాండిల్లో ఛానల్ బ్రేక్అవుట్ అయింది, బెరిష్ ఛానల్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఒక రివర్సల్ క్యాండిల్ అగైన్, అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం చూసామనుకోండి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ 700 పాయింట్స్ మనకు డౌన్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో 55,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ 55,000 లెవెల్స్ని బయర్స్ హోల్డ్ చేయలేదు అంటే కనుక మార్కెట్ డౌన్ సైడ్ మళ్ళీ ఛానల్ లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ 54,200 లెవెల్ అండ్ 54,000 లెవెల్ వరకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు 55,000 లెవెల్ కింద బ్రేక్ డౌన్ అవుతే. ఓకే, మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ ఇక్కడ అట్లీస్ట్ 55,800 ఆర్ 850 పైన మార్కెట్ బ్రేక్అవుట్ అవుతేనే అప్ సైడ్ వెళ్ళొచ్చు. లేకుంటే ఈ మధ్యలో ఉందనుకోండి సైడ్ వేస్ టు బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మార్కెట్ అనేది ఒకవేళ 55,800 కింద ఉందనుకోండి సైడ్ వేస్ టు బేరిష్ ఉంటుంది. అండ్ 55,000 కిందకి ప్రైస్ వచ్చింది అనుకోండి బేరిష్ మొమెంటం కంటిన్యూషన్ అవ్వచ్చు 54,200 వరకు ఆర్ 54,000 వరకు డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఇది బ్రేక్ డౌన్ అయిందనుకోండి నిఫ్టీ కూడా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ కూడా అప్పుడు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నిఫ్టీకి స్ట్రెంత్ రావాలంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్కి మూవ్ అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ 55,800 పైకి మూవ్ అవుతే అప్పుడు నిఫ్టీ కూడా అప్ సైడ్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. రేపు చూద్దాం. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ సపోర్ట్ హోల్డ్ చేసి మార్కెట్లో మళ్ళీ అప్ సైడ్ బౌన్స్ వచ్చింది అనుకోండి నిఫ్టీ కూడా అప్ సైడ్ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో న్యూట్రల్ మైండ్ సెట్తో ఉంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి రేపటి మార్కెట్ ఇంపార్టెంట్. ఓకే, నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ. అండ్ సెన్సెక్స్ వచ్చేస్తే ఇక్కడ మనకి సెన్సెక్స్ పెట్టుకుంటే సెన్సెక్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో సేమ్ సినారియో సెన్సెక్స్లో కూడా నిఫ్టీ లాగానే యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఒక సైడ్ వేస్ రేంజ్లో క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ నేను 15 minutes కానీ ఆర్ 5 minutes కానీ టైం ఫ్రేమ్ పెడతాను సెన్సెక్స్లో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 5 minutes టైం ఫ్రేమ్. సో సెన్సెక్స్లో కంప్లీట్లీ మార్కెట్ వచ్చేసి ప్రీవియస్లీ ఏదైతే సపోర్ట్ తీసుకుందో ఆ సపోర్ట్ లెవెల్స్ కింద మార్కెట్ ఓపెన్ అయింది. దాని కింద ఓపెన్ అవుతే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ పర్టికులర్ రేంజ్ వరకు మార్కెట్ రావచ్చు అని చెప్పి డిస్కస్ చేసాం. బట్ మార్కెట్ ఓపెన్ అవ్వడమే అదే రేంజ్లో ఓపెన్ అయింది. దాని తర్వాత కంప్లీట్లీ ఎంటైర్ డే మార్కెట్ అదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అయింది. సో నో ట్రేడింగ్ జోన్ ఉండే ఆల్మోస్ట్ ఆల్ మనం చూసినట్టయితే ఫ్రైడే రోజు కంప్లీట్లీ చాపీ. సో ఇక్కడ సింపుల్ ప్లాన్ సెన్సెక్స్కి ఇక్కడ 77,100 ఆర్ 77,000 లెవెల్ కింద బ్రేక్ చేసింది అనుకోండి మనకి సెన్సెక్స్. అండ్ ఇక్కడ మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. అండ్ అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ ఏదైతే సెన్సెక్స్ ఉందో అది వచ్చేసి మనకి 77,500 లెవెల్ పైన ప్రైస్ హోల్డ్ చేయాలి. అప్పుడు కొంచెం పాజిటివ్గా ప్లాన్ చేయొచ్చు. బట్ స్టిల్ అయినా సరే దగ్గరలో 77,700 అండ్ 750 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. వన్స్ అగైన్ ఈ లెవెల్స్ కనుక స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్స్ పైకి ప్రైస్ వచ్చింది అనుకోండి అప్పుడు షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ అవుతుంది టువర్డ్స్ 78,150 అండ్ 78,100 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ మార్కెట్కి ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవ్వాలి. సో అది వచ్చేసి 77,500 ఆ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్లో ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బట్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది, ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ రిస్క్ అనేది చూసి పెట్టుకోండి. అండ్ ఒకవేళ కాల్ సైడ్లో మన బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే చూసి పెట్టుకోండి. ఒకవేళ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తే స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ లెవెల్స్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేసి హోల్డ్ చేస్తుంది అనుకోండి మార్కెట్లో షార్ట్ కవరింగ్ రావచ్చు టువర్డ్స్ 78,000 అండ్ 78,100 వరకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ బేరిష్లో మార్కెట్ టర్న్ అవ్వాలంటే 77,000 లెవెల్ కిందికి ప్రైస్ వచ్చేసింది అనుకోండి అప్పుడు మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. డౌన్ సైడ్కి ఫాల్
అవ్వచ్చు అప్పుడు మార్కెట్ వచ్చేసి. అండ్ డౌన్ సైడ్కి ఫస్ట్ మార్కెట్ ఒక టార్గెట్ అప్పుడు 76,700 ఉంటుంది, అది బ్రేక్ చేస్తే మార్కెట్ నెక్స్ట్ 76,500 వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు మార్కెట్ 77,100 అండ్ 77,000 కిందికి కనుక ప్రైస్ వస్తే ఈ 2 లెవెల్స్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, ఈ 2 లెవెల్స్ టార్గెటెడ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మనం చూసామనుకోండి న్యూట్రల్, అండ్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అయితే ఎస్పెషల్లీ నో ట్రేడింగ్ జోన్లో ఉన్నాయి. బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేయండి, అది బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అవుతేనే మీరు ఎంట్రీస్ ప్లాన్ చేయండి రీటెస్ట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. నిఫ్టీ మనం కాల్ సైడ్ చూసామనుకోండి, రెసిస్టెన్స్ ఇక్కడ మనం ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 24,400 రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 24,200 ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ కనిపిస్తుంది కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్. అండ్ అప్ సైడ్లో 24,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 24,100 అండ్ 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే గ్లోబల్ మార్కెట్స్లో కూడా ఓన్లీ నాకు నాస్డాక్ స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తుంది, నాస్డాక్లో కంటిన్యూస్లీ పాజిటివ్నెస్ కనిపిస్తుంది. అండ్ డౌ జోన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్లాట్. యూరోపియన్ మార్కెట్స్లో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, ఏషియన్ మార్కెట్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో మన గిఫ్ట్ నిఫ్టీ 40 పాయింట్స్ పాజిటివ్ అయితే ఉంది. ఓకే, సో రేపు ఓపెనింగ్ కూడా మ్యాక్స్ 40 to 50 పాయింట్స్ పాజిటివ్ అన్న నెగిటివ్ అన్న ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నిఫ్టీ. ఓకే, అండ్ గిఫ్ట్ నిఫ్టీ యాజ్ పర్ గిఫ్ట్ నిఫ్టీ మనం చూసినట్టయితే. అండ్ నెక్స్ట్ క్రిప్టోకి వచ్చేద్దాం. సో క్రిప్టో అనాలిసిస్ ఆల్రెడీ నిన్న చేసి పెట్టాను నేను, డీటెయిల్ అనాలిసిస్ నేను క్రిప్టోలో చేశాను నిన్న. వీడియో చూడాలంటే చూడండి వెళ్ళి. సో ఇక్కడ మనం యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ వచ్చేసి 80,700లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నిన్న బిట్ కాయిన్ ఇక్కడ నేను ఆల్రెడీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను బిట్ కాయిన్ గురించి. అగైన్ ఇక్కడ షార్ట్గా అనాలిసిస్ చేసుకుందాం. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం మనకి 80,500 పైన యాజ్ ఆఫ్ నో ప్రైస్ ఉంది. సో ప్రైస్ ఒకవేళ 80,500 పైన సస్టైన్ అవుతున్నంతసేపు మార్కెట్ అప్ సైడ్కి చూడొచ్చు. అండ్ 81,000 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అండ్ దాని తర్వాత 81,700 టార్గెట్ ఉంటుంది. ఈ లెవెల్స్ క్రాస్ అయింది అనుకోండి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ బిట్ కాయిన్ బేరిష్కి కన్వర్ట్ అవ్వాలనుకోండి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, ఈ పర్టికులర్ ఏరియా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బిట్ కాయిన్కి. సో 79,200 అండ్ 79,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇది బ్రేక్ డౌన్ అవ్వకూడదు, బిట్ కాయిన్ అప్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ అవుతాయి. ఓకే, సో ఈ లెవెల్స్ పైన సేపు బిట్ కాయిన్ని హోల్డ్ చేస్తున్నట్టు, బిట్ కాయిన్ పాజిటివ్ టెరిటరీలోనే ఉన్నట్టు. ఓకే, బిట్ కాయిన్లో. ఓకే, అండ్ ఇంకా డీటెయిల్ వీడియో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఆ వీడియో చూడండి క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఇథేరియం వచ్చేస్తే ఇథేరియం 2,300 to 2,350 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. అండ్ ఈ మధ్యలో మార్కెట్ అనేది కొంచెం సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఒకవేళ 2,350 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, లేకుంటే మార్కెట్ అట్లీస్ట్ 20 to 80 కిందికి వచ్చింది అనుకోండి బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ నిన్న నైట్ నేను ట్రేడ్ ప్లాన్ చేశాము సో బిట్ కాయిన్లో. సో యాజ్ పర్ ఇక్కడ నేను 30 minutes చార్ట్ పెడతాను, ఇక్కడ చూడండి. సో బిట్ కాయిన్లో నిన్న ఏదైతే 80,500 బ్రేక్అవుట్ అయిందో, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ నుంచి 500 పాయింట్స్ క్యాప్చర్ చేస్తాం క్రిప్టో ప్రీమియం ఛానల్లో. నిన్న నైట్ ట్రేడ్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడండి క్రిప్టో ప్రీమియం ఛానల్. సో నిన్న ఆల్రెడీ మార్నింగే డిస్కస్ చేశాను నేను దాని గురించి, అండ్ మార్నింగే ఇక్కడ నేను ఆ ట్రేడ్ ప్లాన్ పెట్టేశాను. అండ్ ఇక్కడ మీరు చూడండి 851, బట్ మధ్యలో క్లియర్లీ చెప్పాను మార్కెట్ ఒక కన్ఫర్మేషన్ని బట్టి నేను హింట్ ఇస్తాను, అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోండి అని చెప్పి. సో హింట్ ఇచ్చాను, ఎప్పుడు నైట్ హింట్ వచ్చింది, నైట్ నాకు బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కనిపించింది. దాని తర్వాత అగైన్ ఇక్కడ మీరు చూడండి 9:47 టైంలో నాకు కనిపించింది. దాని తర్వాత ఇక్కడ నేను ప్లాన్ చెప్పాను ఎంట్రీ తీసుకోండి అని చెప్పి, ఎస్ఎల్ఎన్ టార్గెట్స్ సేమ్ ఉంటాయని చెప్పి. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్నింగ్ మనకి నేను నిన్న నైట్ పెట్టి పనుకున్నాను. సో ఆల్మోస్ట్ ఆల్ 400 పాయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పార్షల్ క్వాంటిటీ బుక్ చేశాను. దాని తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ 80,890 దగ్గర పార్షల్ క్వాంటిటీ బుక్ చేపించి పనుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే 81,000 టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకే, సో క్లియర్లీ 81,000 ఫస్ట్ టార్గెట్ మెన్షన్ చేశాను, తర్వాత 81,500, 82,000 లెవెల్. అండ్ యాజ్ ఆఫ్ నో ప్రైస్ స్టిల్ ఇంకా కూడా ఏదైతే నేను ఎంట్రీ తీసుకున్నాను దాని ప్రైనే ఉంది. సో స్టిల్ ఇంకా కూడా మార్కెట్ 81,000 లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయింది అప్ సైడ్లో కనుక అంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు టువర్డ్స్ 81,700 అండ్ 82,000 లెవెల్ వరకు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. లేదు మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవ్వకుండా డౌన్ సైడ్ అగైన్ 80,500 కిందికి వచ్చింది అంటే మార్కెట్ కొంచెం వీక్నెస్ ఉన్నట్టు. అండ్ డౌన్ సైడ్ 80,000 బ్రేక్ అయింది అనుకోండి ఫర్దర్గా మార్కెట్ సెల్లింగ్ టెరిటరీలోకి వెళ్ళిపోతుంది బిట్ కాయిన్లో. సో యాజ్ ఆఫ్ నో బులిష్ టెరిటరీలో ఉంది బిట్ కాయిన్, అండ్ ఈ లెవెల్స్ పైన పాజిటివ్ ఉంటుంది. అండ్ ఫస్ట్
ఈ లెవెల్స్ తీసేస్తుంది మార్కెట్ 81,000 లెవెల్. అది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ నెక్స్ట్ 81,700 అండ్ 82,000 లెవెల్ వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను బిట్ కాయిన్ కానీ ఈథేరియం కానీ అండ్ అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ మీరు మా కమ్యూనిటీలో ఫ్రీగా జాయిన్ అవ్వాలనుకోండి క్రిప్టోలో, ఫస్ట్ మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసుకోండి. సో మన యూట్యూబ్ ఛానల్లో కోర్స్ చేసి పెట్టాను నేను ఆల్రెడీ, ఫ్రీగా ఉంది. సో మాస్టర్ క్లాస్ వీడియోస్, సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా అండ్ ఒకవేళ మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా చూడాలంటే ప్లేలిస్ట్లో క్లిక్ చేయండి. ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫోల్డర్ ఉంటుంది. దీంట్లో ఆప్షన్స్ రిలేటెడ్గా కూడా స్ట్రాటజీస్ అండ్ ఆప్షన్ రిలేటెడ్గా కూడా వీడియోస్ ఉన్నాయి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో. సో అది కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే క్రిప్టో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఇది వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీనిలో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. ఒకవేళ మీరు ఆప్షన్స్ చేసినా సరే ఆప్షన్ సెల్లింగ్ చేసుకోండి, ఎందుకంటే ఇక డైలీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి దాని బెనిఫిట్ తీసుకోవచ్చు అండ్ లెవరేజ్ కూడా ఉంటుంది కాబట్టి దాని బెనిఫిట్ తీసుకోవచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా ఫ్యూచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. బిట్ కాయిన్ అండ్ ఇథేరియంకి 200x వరకు కూడా లెవరేజ్ ఉంది ఆప్షన్ సెల్లింగ్కి అండ్ ఫ్యూచర్స్కి. ఓకే, అండ్ ఆప్షన్ బయింగ్కి కూడా ఉంది. బట్ ఎక్కువగా నేను సజెస్ట్ చేసేది మాత్రం ఫ్యూచర్స్ కాబట్టి. ఫ్యూచర్స్కి ఎందుకు అంటే ఫ్యూచర్స్కి ఇక్కడ ఎక్స్పైరీ లేదు, ఫ్యూచర్స్కి లెవరేజ్ దొరుకుతుంది అండ్ 24/7 మనం ట్రేడ్ చేయొచ్చు. ఎటువంటి డికే ఎఫెక్ట్ ఉండదు కాబట్టి కూల్గా మనం ఫ్యూచర్స్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు. మనం బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో. అండ్ రీసెంట్ టైమ్స్లో మెటల్స్ కూడా యాడ్ చేశారు. కావాల్సి వస్తే మెటల్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు, గోల్డ్, సిల్వర్ కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ యూఎస్కి సంబంధించిన ఇండెక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు, SPY అండ్ అదేవిధంగా SP500 అండ్ నాస్డాక్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు 2 కనిపిస్తున్నాయి కదా, SP500 అండ్ నాస్డాక్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. అదేవిధంగా స్టాక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. టెస్లా కానీ, మెటా కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ అది కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు, ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయొచ్చు మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి, నచ్చితే అప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని KYC కంప్లీట్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని దాని తర్వాత శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు ఏదైతే మా క్రిప్టో స్కాల్పర్ ఉందో అది కూడా యాక్సెస్ ఇస్తాను. అది 5 years టైం ఫ్రేమ్లో వర్క్ అవుతుంది అండ్ 5 years టైం ఫ్రేమ్లో కూడా సిగ్నల్స్ ఇస్తుంది, బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, సో ఐ థింక్ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చి ఉండాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే పర్టికులర్ రేంజ్లో చూడండి, ఈ పర్టికులర్ రేంజ్లోనే ఇచ్చేసింది. ఎక్కడ మనకి ఇచ్చింది 80,200 దగ్గరనే ఇచ్చింది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది 80,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ పర్టికులర్ పాయింట్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేసినా ముందుగానే మార్కెట్ యాజ్ ఆఫ్ నో ప్రాఫిటబుల్గానే ఉన్నారు. సో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో అది కూడా మీకు పర్ఫెక్ట్ సిగ్నల్స్ ఇస్తుంది. ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉంటుందో అది చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది మీకు. అండ్ దాని బేసిస్ పైన కూడా మీరు ఇండివిజువల్గా కూడా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు క్రిప్టో స్కాల్పర్ యూస్ చేసి. సో క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో అది కూడా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ నుంచి, మన లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి. సో ఎందుకు ఇంకా లేట్, సో వెళ్ళి ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి అండ్ కోర్స్ కూడా చూసుకోండి. దాని తర్వాత నచ్చితే అప్పుడు లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మా కమ్యూనిటీతోనే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోనే, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.